దయచేసి ఉండద్దు. అంత మనది. మంత్రి ముఖేష్ 4వ స్థానంలో ఉన్నారు. 5వ స్థానం. Ladies and gentlemen, జై శ్రీమన్నారాయణ. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీరందరూ ఎట్లున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అన్నట్టు వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. అట్లనే వీడియోని మీ దోస్తులతో షేర్ చేయండి. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని మా యూత్ పోరాళ్ళమంతా కలిసి ఏర్పాటు చేసినాం. చూడడానికి గ్రామ ప్రజలు కూడా చాలామంది వచ్చారు. నాతో పాటు మీరు కూడా చూసి ఆనందించండి. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. ఉట్టి కొట్టడానికి సిద్ధంగా ఉన్న యువత దాదాపుగా సగం దూరం ఎక్కారు. చూద్దాం ఉట్టి ఎవరు కొడతారో మరి. రే 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 సగం దూరం పోయారు, జారిపోయారు. చూద్దాం ఇప్పుడు ఎంత దూరం పోతారో మరి. మళ్ళా జారిపోయారు. ఇట్లయితే గట్లా కాదని, ఏదైతే కదా ఈసారి కొట్టిన వాళ్ళమే కావాలని ఒకని పట్టక ఒకడు ఎక్కుతా ఉన్నాడు. చూద్దాం వీళ్ళన్నా మీద దాకా పోతారా మళ్ళా జారిపోతారా. ఇప్పుడు ఇంకా జర కొంచెం ధైర్యం చేసి పైకెక్కే ప్రయత్నం చేస్తుర్రు. ఎక్కిర్రు. చూద్దాం వీళ్ళు ఎక్కడ దాకా పోతారో మరి. దాదాపుగా మొత్తానికైతే ఉట్టి దగ్గర దాకా పోయారు. ఈసారి వీళ్ళు ఉట్టి కొడతారా అని అనిపిస్తుంది. కొడతారా కొట్టరా చూద్దాం మరి. మొత్తానికైతే దగ్గర దాకా పోయారు. చూద్దాం కొడతారో లేదో చూద్దాం. అరే జారిపోయారు. ఇట్లా కాదు కానీ ఎట్లయితే గట్లే ఖచ్చితంగా ఉట్టి కొట్టిననే కావాలని అందరూ మాట్లాడుకుంటారు. కొంచెం గట్టిగానే ఫిక్స్ అయిపోయినట్టున్నారు. మళ్ళా ఎక్కుతుర్రు. చూద్దాం వీళ్ళన్నా ఉట్టి కొడతారా లేదా. ఒకని పట్టక ఒకటి ఎట్లా ఎక్కుతుర్రో చూద్దాం. ఎక్కుర్రి. ఎక్కుతారు, కొడతారు వీళ్ళు నేను అనుకుంటున్నా. చూద్దాం మరి వీళ్ళు కొడతారా లేదా. ఇంకొకరైతే ఆల్మోస్ట్ ఉట్టి అందుతుంది.
దగ్గర దాకా పోయారు. ప్రయత్నం అయితే మానుకుంటలేరు. ఖచ్చితంగా కొట్టిన వాళ్ళమే కావాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఈసారి పక్క ఉట్టి కొట్టుడు ఖాయం. ఆల్మోస్ట్ దగ్గర. అరే రే ఏమైంది? అరే బొంగిరిగింది. ఇంకా నయం, ఎవరికేం కాలేదు. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ హరే కృష్ణ. మొత్తానికైతే ఉట్టి కొట్టే కార్యక్రమం బొంగిరిగిపోవడం వల్ల సమాప్తం అయిపోయింది. వీడియో పూర్తిగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా ఉంటున్నా. జై శ్రీరామ్.